పెట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. भाई मंदा कृष्ण मालिया जी అడుగో మానవుడు, అడుగో మాతుకోనంటే మేము మానవాడివి, మేము మాధవాడివి, మేము బీసీలవి, మేము సంపన్న వర్గాలవి అని కుమ్మిడిపోతున్న దశలో నేను మాదికవాడిని, మంద కృష్ణ మాదిక అనే కులానికి ఒక ఉనికిని గౌరవాన్ని తీసుకుంటుంటే మందా కృష్ణ మాదిక గారికి ఉద్యమం అనే పదంలో నుండి ఉద్భవించిన లీడర్. దళిత నిమ్న వర్గాల కోసం అలుపెరగని పోరాటం. ఆరోగ్యశ్రీ పథక ఆవిర్భావానికి మూలకారకుడు. వికలాంగుల హక్కుల కోసం, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం అచంచలమైన కృషి చేసిన ఫైటర్. ప్రధాని మోడీ చేత శభాష్ అనిపించుకున్న నేత. పట్టుదలకు, నిబద్ధతకు, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలకు స్ఫూర్తి మందకృష్ణ మాదిగ. నా పేరు మందకృష్ణ మాదిగ. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు చేశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 22 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశామా లేదా? ఉద్యమాలు చేయడంలో ఎవరైనా మందకృష్ణను చూసి నేర్చుకోవాల్సిందే. ఇవాళ మందకృష్ణ ఒకప్పుడు మా దళిత సోదరులు మాదిగా చెప్పుకోవడానికి నామూర్తిగా ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ అదే మందకృష్ణ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత ఒక రెడ్డి, ఒక చౌదరి ఎంత ధైర్యంగా తన పేరు పక్కన పెట్టుకుంటారో ఇవాళ మా మాదిగ సోదరులు కూడా పేరు పక్కన మాదిగని సగౌరవంగా తలెత్తుకొని పెట్టుకునే విధంగా మందకృష్ణ ఉద్యమాలు చేసిండు. మందకృష్ణ గారిలో కూడా నచ్చేది ఏంటంటే, ఆయన ఇంటి పేరు మందకృష్ణ మాదిగాని పెట్టుకున్నా నచ్చింది. అది ఏదైతే నువ్వు నిమిత భావం పెట్టావో అది నాకు చాలా గొప్ప మూమెంట్, చాలా అప్రిషియేట్ చేయలేదు మూమెంట్. ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు దివ్యాంగులకి సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. నేను టీవీలో చూస్తూ ఉన్నాను, చాలా రోజులు చూస్తూ ఉన్నాను. ఎక్కడైనా పోస్టర్స్ పడతామని చూస్తూ ఉంటే దాన్ని కొంచెం పరిశీలిస్తూ వచ్చాను కొద్ది రోజు. ఒక్కరోజు పెద్ద పబ్లిక్ గ్రౌండ్స్లో పెడితే ఆ మీటింగ్, ఇంతమంది దివ్యాంగులు ఉన్నారా, ఇంత బాధలు ఉన్నాయా పాపం. ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కూడా ఆ రోజున హైదరాబాద్లో జరిగింది కూడా చాలా కదిలించింది. కృష్ణ నీకు నేనేమి చెప్పు, నా దగ్గర ఏం లేదు. కత్తుల దండితున్నా కృష్ణన్న, లేకపోతే మానవత్వం మన్నారావనిస్తున్నా కృష్ణన్న. ఇవన్నీ నేనైతే ఇయ్యడానికే నేను దేవుణ్ణి కాదు కృష్ణన్న. అందుకే నా వికలాంగ బంతి పూలని ఇస్తున్నా కృష్ణన్న. ఈ బంతి పూలన్నీ కృష్ణన్న, ఈ బంతి పూలన్నీ బానిసలే కృష్ణన్న. వీటన్నిటికీ స్వాతంత్రం నువ్వే ఇయ్యాలి కృష్ణన్న. కూర్చోబెట్టి 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000, మీరు అడిగింది 10,000 మా రోజున మీరు అడిగారు, కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కదా. నాకు తెలుసు మందకృష్ణ మాదిగ గారు ఎంత చేశారు నాకు తెలుసు. ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసినటువంటి వాస్తవం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా వ్యాపించింది అనేది చాలా. ఆ తర్వాత మేము పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయినాం. మందకృష్ణ మాదిగ ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీ పథకం. తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి ఇచ్చే 4 కిలోల బియ్యం కోటాను 15 కేజీలకు పెంచాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నిరుపేదల ఆకలి పోరు యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయన వరంగల్ జిల్లాలోకి అడుగుపెట్టారు. సంపన్న వర్గాల పాలకుల వల్లే పేదల ఆకలి కష్టాలు తీరడం లేదంటున్న మందకృష్ణతో మా వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఈ దేశంలో ఉండబడే లేదా ఈ రాష్ట్రంలో ఉండబడే ఏ పౌరుడైనా జాతీయ పౌష్టికాహార సంస్థ నివేదిక ప్రకారం ఒక వ్యక్తి నెలకు 15 కేజీల బియ్యం తినాలి. ఆ విధంగా తింటేనే కడుపు నిండా తిండి ఉన్నట్టు ఉంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి కొంత అవకాశం ఉంటుందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. కానీ ఎంట్రీనావరం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఒక వ్యక్తికి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఇస్తున్న బియ్యం 4 కిలోలు మాత్రమే. కడుపు నిండా తిండి పెట్టడానికి ఎందుకు నెలకు 15 కేజీలు ఇవ్వరు? 4 కేజీలు మేము ఇస్తాం, బయట 10 కేజీలు కొనవానంటే ఇక్కడ నువ్వు ఇచ్చే ధర రూపాయి, బయట కొంటే 30 రూపాయలు. ఆ రూపాయలు పెట్టి కొనే పరిస్థితులు ఉన్నారనే విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదే సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఉన్నది, ఆహార ధాన్యాలకు కొదవలేదు. బయట గోదాముల్లో దాదాపు 10-15 సంవత్సరాలకు సరిపోయినంత గోదాములో బియ్యం ఉన్నాయి, ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఆడ పుచ్చిపోతుంటే సముద్రం పాలు చేస్తున్నారు, లేదా ఆడ పందికొక్కులు లేకపోతే ఎలుకలు తింటున్నాయని రిపోర్టులు పంపుతున్నారు. అంటే వీళ్ళు పందికొక్కులకైనా పెడుతుండ్రు, ఎలుకలకైనా పెడుతుండ్రు, పుచ్చిపోతే సముద్రం పాలైన చేస్తుండే తప్ప పేదవాడి కడుపు నిండా తిండి పెట్టే విధంగా నెలకు సరిపోయే విధంగా బియ్యం ఇవ్వకపోవడం చూస్తేనే వీళ్ళు సంపన్న వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదే తప్ప పేదవాడి ఆకలి బాధలు తీర్చట్లేదనే విషయం రుజువు అవుతుంది. వృద్ధులు వితంతువుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని యుద్ధభేరి వేదికగా మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. జూన్ 7లోగా పింఛను 1000 రూపాయలకు పెంచకపోతే ఉద్యమం రోడ్లపైకి వస్తుందన్నారు. సమస్య పరిష్కరించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మానవీయ కోణంలో జరుగుతున్న ఉద్యమం రాజకీయ పార్టీల ఎజెండాగా మారాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. అయిన వారి ఆదరణ కోల్పోయి వృద్ధులు వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కేంద్రం ఇస్తున్న పింఛన్లలో సైతం రాష్ట్ర ప్రభుత్వం కోత విధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పింఛన్దారులతో పాటు మరో 40 లక్షల మంది అర్హులైన వారికి ప్రభుత్వం 1000 రూపాయల చొప్పున అందించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నెల రోజులు గడువిస్తున్నట్టు ప్రకటించిన ఆయన జూన్ 7లోగా సమస్య పరిష్కరించకపోతే 1 కోటి మందితో ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం 3 రకాలుగా మోసం చేస్తున్నది. 200 రూపాయల పెన్షన్ కేంద్రం ఇస్తున్నది. 2004లో 225 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. 425 పెన్షన్ రావాలి. 9 ఏళ్లుగా 425 ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేస్తున్న మోసం. అదే సమయంలో 2 సంవత్సరాలుగా 80 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ 500 రూపాయలు కేంద్రం పంపుతున్నది. డబ్బులు 500 రూపాయలు ఇక్కడికి వస్తున్నది. వయో వృద్ధులైన 80 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఈ రోజు కూడా 200 ఇస్తుంది తప్ప 500 ఇవ్వట్లేదు. ఆ 300 ఎట్టిపోతున్నాయో రాష్ట్రం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అదే సమయంలో 2012 అక్టోబర్ నెల నుంచి దాదాపు వితంతులైన నా చెల్లెలకు అక్కలకు అందరికీ కేంద్ర ప్రభుత్వమే 100 రూపాయలు పెంచి 300 ఇస్తున్నది. ఆ విధంగా 300 వస్తున్నాయి 7 నెలలుగా, కానీ 200 పెన్షన్ ఇస్తున్నది. ఆ 100 రూపాయలు ఎట్టిపోతున్నాయో చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన యుద్ధభేరికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు సభకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెరాస శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ సహా పలువురు నాయకులు సభకు హాజరయ్యారు. రాష్ట్ర సర్కార్కు సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ షాక్ కు గురై గిలగిలలాడుతున్న ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ 72 గంటల దీక్ష రూపంలో మరో జలకివ్వనున్నారు. వికలాంగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా చేపడుతున్న ఈ దీక్షకు ప్రధాన ప్రతిపక్షంతో పాటు అన్ని పార్టీల మద్దతు పలకడంతో పాటు రాష్ట్ర సర్కారు డిఫెన్స్ లో పడుతోంది. నా వికలాంగ సమాజం అంటే ఈ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. నా వికలాంగ సమాజం అంటే రాజకీయ పక్షాలు కూడా లెక్క లేకుండా పోయింది. 45 గంటల లోపు అంటే ఆగస్టు 30 ఈ టైం లోపు కనుక సమస్య పరిష్కరించే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు రాకపోతే నేను 48 గంటలు కాదు 72 గంటల నిరాదీక్షకు ఎదుగుతాననేసి కూడా. వికలాంగులకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తమ కోరికలు కోరట్లేదు. 2008లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చిన హామీలని అమలు చేయమంటున్నాం. హామీలను అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి తుంగలో తొక్కడమే కాకుండా నిర్బంధం, అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాబోయే రోజుల్లో వికలాంగుల శక్తి ఉద్యమ శక్తిగానే కాకుండా రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, ఆ రాజకీయ శక్తిగా ఎదిగిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తున్న విషయం కూడా హెచ్చరిస్తుంది. అంతగా పోరాటం చేసిన కృష్ణన్నకు నా వందనాలు. ప్రజల సమస్యలకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కృష్ణన్. మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏంటోళ్ళు అనగానే అర్జెన్స్ అని చెప్తున్నాను. నేను కూడా అనుభవించా ఆ సమస్య, నేను లైవ్ లో అనుభవించాను. వీళ్ళు ఏంటోళ్ళు అనగానే అర్జెన్స్ అని చెప్పుకునేది. ఆ పరిస్థితి నుంచి కృష్ణన్న పిలుపు పెట్టిన తర్వాత, కృష్ణమాదిగా అనే పదం వచ్చిన తర్వాత మా అందరికి ఆత్మగౌరవం వచ్చింది. మాకు ఆస్తుల బంగ్లాల అన్ని పక్కకు పెడితే ఫస్ట్ మనుషులుగా నాడు ఊళ్ళో నిలబడి రొమ్ము జరుచుకొని నేను ఏపుడు సోమన్న మాదిగా అని చెప్పుకునే ఆత్మగౌరవం. ఎట్లా చూడాలో చెప్తున్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న మొదలవుతే ప్రకాశం జిల్లా చీరాలలో నేను జూలై 17కు దెబ్బలు తిన్నా. మేము ప్రతిదాడి చేయలే. ఆ రోజు జూలై 17 కారంచేడు మృతవీరుల దినం. పాల్గోపాల్ గారు, గద్దరన్న, చాలా మంది మేధావులందరూ అక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షకు అనుగుణంగా కరపత్రం పంచితే మీరు కరపత్రం పంచుతామని చెప్పి మా మీద దాడులు చేశారు. అక్కడ పాదయాత్ర చేస్తుంటే నా మీద దాడులు జరిగినాయి. కోస్తా జిల్లాలు తిరుగుతుంటే నా మీద దాడులు జరిగినాయి. కత్తులు పట్టుకొని తిరిగిండ్రు, రాడ్లు పట్టుకొని తిరిగిండ్రు, దాడులు జరిగిండ్రు. అంబేద్కర్ విగ్రహానికి దండెత్తుంటే నీకు దండేసి హక్కు లేదని చెప్పి కొల్లాపూర్లో నా మీద దాడి జరిగింది. తలలు బలిగినాయి, కాలు రెక్కలు ఇరిగినాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాలమానవ కార్యకర్తల చేతుల మీనా సాహెబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. నువ్వు మీటింగ్కి వెళ్తావురా అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్ర నాగేశ్వర అనే ఒక పెద్ద ఆయనను దారుణంగా చంపిండు తిరుగుడు మెట్ట పెద్దవేం గ్రామం దగ్గర. ఎక్కడన్నా ప్రతి దాడులు జరగను చూశారా? మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పడ్డాం, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిండ్రు. ఈ తెలుగు నేల మీద పాదయాత్రలైనా, సైకిల్ యాత్రలైనా, రథయాత్రలైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మండలం మండలం, ఊరు ఊరు, జిల్లా జిల్లా 1కి 10 సార్లు చుట్టూ తిరిగింది ఎవరంటే ఎంఆర్పిఎస్. మేము 25 ఏళ్ల క్రితం చేసినాయని ఇప్పుడు అందరు చెప్తున్నారు. ఇప్పుడు 97 కదా, 97లో నా మొట్టమొదటి పాదయాత్ర మాదిగ దండోర మహాయాత్ర, మాదిగ దండోర మహాపాదయాత్ర కదా. నారవారిపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేటప్పటికి 20 లక్షల మంది హైదరాబాద్ చేరి మొత్తం హైదరాబాద్ దిగ్బంధం చేశారు. అప్పుడే కదా షెడ్యూల్ కులాల వర్గీకరణ వచ్చేసింది. నేను అన్న వర్గీకరణ ఎప్పుడు జరిగింది? దేశవ్యాప్తంగా కూడా మందకృష్ణ మాదిగ మార్క్ బహిరంగ సభ, లక్షల మంది హైదరాబాద్ మొత్తం దిగ్బంధం చేశారు. అంటే మేము 97లో పాదయాత్ర చేశారు కదా, అంటే 25 ఏళ్ల క్రితం. ఇప్పుడు పాదయాత్ర చేసే వాళ్ళందరూ ఎవరు చూసి చేసినట్టు? సామ్రాట్టు తాను సామాన్యుడల్లి శ్రామికుడై నిలిచెనా, అంగళము వడలి అందరితో కదిలి అణువణువు అలిసెరా. 10 మంది గుండెలో ఆనందం పెను వెల్లువైన ఈ తరుణంలో కంటి నీటిలో